వెన్నుపోటుకు రెండేళ్లు, విధ్వంసానికి రెండేళ్లు, వ్యవస్థల నిర్వీర్యానికి రెండేళ్లు, ఆర్థిక పతనానికి రెండేళ్లు, శాంతి భద్రతలు అదుపు తప్పి రెండేళ్లు, ఆడబిడ్డల అరణ్య రోదనకు రెండేళ్లు, చీకటి పాలనకు రెండేళ్లు, అబద్ధపు హామీలకు రెండేళ్లు, అభివృద్ధి కనుమరుగై రెండేళ్లు, అవినీతి అక్రమాలకు రెండేళ్లు, ప్రజాస్వామ్యానికి పాతరేసి రెండేళ్లు, రెడ్ బుక్ అనే పిచ్చి కుక్క స్వైర విహారానికి రెండేళ్లు. అవును, కొన్ని మేకతోలు కప్పుకున్న తోడేళ్ల వీర విహారానికి రెండేళ్లు. అందుకే రాష్ట్రమంతా గర్జించింది. ఊరు వాడ పల్లె పట్నం ఏకమైంది. కవాతుల కదం తొక్కింది. వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు సామాన్య జనం కదులొచ్చింది. ఈ కూటమి చీకటి పాలనకు వ్యతిరేకంగా గొంతెత్తింది. హామీల అమలు ఎప్పుడని నిలదీసింది. చంద్రబాబు నిరంకుశ పాలనను ఎండగట్టింది. నారావారి మోసాలు వెన్నుపోట్లు ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క రంగానికో పరిమితం కాలేదు. ఈ రెండేళ్లలో చంద్రబాబు ఎవరెవరికి ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో తెలుసా? ఆశలకు పోటు, అభిలాషలకు పోటు, నమ్మకాలకు పోటు, రైతు చెమట చుక్కకు పోటు, కూలీ కష్టార్జితానికి పోటు, నిరుద్యోగి ఎదురుచూపులకు పోటు, యువత భవిష్యత్తు కలలకు పోటు, వృద్ధుడి జీవిత భరోసాకు పోటు, వితంతువు ఆధారానికి పోటు, దివ్యాంగుడి హక్కులకు పోటు, పేదవాడి సంక్షేమానికి పోటు, అమ్మ చేతి పొయ్యికి పోటు, ఆడబిడ్డ ఆశయాలకు పోటు, చెల్లెమ్మ స్వావలంబనకు పోటు, మహిళ ఆత్మ గౌరవానికి పోటు, విద్యార్థి భవితకు పోటు, బడిలో చదువుకు పోటు, గుడిలో పవిత్రతకు పోటు, ఉద్యోగి భద్రతకు పోటు, రోగి వైద్యానికి పోటు, ప్రజల ఆరోగ్యానికి పోటు, గ్రామాల అభివృద్ధికి పోటు, పట్టణాల పురోగతికి పోటు, పేదవాడి పళ్ళ్యానికి పోటు, మధ్యతరగతి మనుగడకు పోటు, ప్రజల సంక్షేమానికి పోటు, అభివృద్ధికి నిలువునా పోటు. ఏ ఒక్క హామీకి కాదు, ఏ ఒక్క వర్గానికి కాదు, ఏ ఒక్క ఇంటికి కాదు, ప్రతి గడపకు పోటు, ప్రతి కుటుంబానికి పోటు, ప్రతి ఆశకు పోటు, ప్రతి విశ్వాసానికి పోటు. పోటు పోటు పోటు, నారావారి బలమైన వెన్నుపోటు. గెలిచాడు, పొడిచాడు. రైట్, ఈరోజు ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఈ వెన్నుపోటుకు రెండేళ్లైన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జనం ఏ రకంగా కదిలొచ్చారు, ఏ రకంగా నిరసన తెలిపారు, ఈ కూటమి ప్రభుత్వ మోసాలపై ఏ రకంగా కదం తొక్కారు, ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఇది జన ప్రభంజనం, ఇది జనసంద్రం, ఇది పోటెత్తినటువంటి సునామీ. తిరుపతి, గుంటూరు, విజయనగరం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, జమ్మలమడుగు, నెల్లూరు, ఇలా ఒకటి కాదు, రాష్ట్రమంతా ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి నియోజకవర్గంలో ఇదే రకంగా జనం రోడ్లపైకి వచ్చారు. ఈ నిరంకుశ పాలనకు, ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ రెండేళ్ల వెన్నుపోటు కార్యక్రమాన్ని రోడ్లపై జరుపుకున్నారు. ఏ రకంగా జనం పోటెత్తిందంటే, ఆకాశానికి చిల్లు పడిందా, నేల ఈనిందా, సముద్రం పోటెత్తిందా అన్నట్లుగా జనసంద్రం కనిపించింది. ఒకసారి ఆ ప్రభంజనాన్ని చూడండి. ఈ రెండేళ్ల పాలన ఈ రకంగా కొనసాగుతుంటే, ఇచ్చిన హామీలన్నీ గాలికి వెళ్ళిపోతుంటే, ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా తాము ఏదో చేసినట్లుగా భుజం తట్టుకుంటూ, తమను తామే గొప్పగా పొగుడుకుంటూ సభలు పెట్టుకుంటుంటే, ప్రజలు ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చినటువంటి సందర్భం ఇది. తిరుపతిలో బైక్ ర్యాలీ, ఇటు గుంటూరులో నిరసన ర్యాలీ, అటు విజయనగరంలో కదం తొక్కిన యువత, ఇటు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, జమ్మలమడుగు, నెల్లూరు, ఇలా ఒక్కటనే కాదు సార్, రాష్ట్రమంతా ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి ఈ ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి సందర్భం. ఇంతలా ప్రజల్లో ఒక్కసారిగా ఇంత ఆగ్రహం రావడానికి కారణం ఏంటి? ఇంత ఆగ్రహానికి కారణం ఏంటంటే చాలా కారణాలే ఉన్నాయి. అందులో ప్రధానంగా ఇచ్చినటువంటి హామీలు. సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. ఒక్క హామీనైనా సంపూర్ణంగా నెరవేర్చారా? ఇది కాక 143 మేనిఫెస్టోలో 143 143 హామీలు ఇచ్చారు. ఒక్కటంటే ఒక్క హామీనైనా నెరవేర్చారా? కాకపోతే సూపర్ 6ని మేము నెరవేర్చేశాం, సూపర్ సక్సెస్, సూపర్ హిట్ అని తండ్రి కొడుకులు ఒక అబద్ధాన్ని ఎంత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కుట్ర చేస్తున్నారంటే, వీళ్లకు తోడైనటువంటి ఎల్లో మీడియా ఎంత బలంగా ఈ అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తోందంటే, వారు చెప్పేటటువంటి మాటలు ఏ స్థాయిలో ఉన్నాయో, వాస్తవాలు ఏ స్థాయిలో ఉన్నాయో మచ్చుకు కొన్ని ఉదాహరణలు, జస్ట్ ఒక 7 ఎగ్జాంపుల్స్ స్క్రీన్ పైన నేను చూపిస్తాను సార్. ఒకసారి చూపించండి. కొన్ని బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటే ఏ రకంగా ఉంటుంది? బాబు షూరిటీ వెన్నుపోటు గ్యారంటీ. సూపర్ 6, సూపర్ 7, సూపర్ ఫ్లాప్. సూపర్ 6, సూపర్ 7, సూపర్ ఫ్లాప్ సార్.
మామూలుగా కాదు. దీన్ని అయినా సరే సూపర్ హిట్ అని చెప్పుకుంటారు. ఎలా చెప్పుకుంటారంటే ఇక వాళ్ళ గురించి చెప్పడం కంటే ఒక్కసారి ప్రజలు ఆలోచించండి. ఆడబిడ్డ నిధి 18 నుంచి 50 ఏళ్ల మహిళలకు ప్రతి నెల 1500 ఇస్తామని ఇంటింటికి వెళ్ళి చెప్పారా లేదా? మరి ఎవరికైనా ఇచ్చారా? అమలు చేసింది 0. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. పావలా కూడా ఇవ్వలేదు. ఎందుకంటే పావలాలతో మనం ప్యాకేజీలే తయారు చేయగలం కాబట్టి ఆ పావలా కూడా ఇవ్వలేదు. ఏడాదికి 18,000 ఇవ్వాలి. ఒక్కో మహిళకు ఈ 2 ఏళ్లకు 36,000 రూపాయలు బాకీ ఉన్నారు. 18 నుంచి 50 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు 36,000 రూపాయలు బాకీ పడింది ఈ చంద్రబాబు నాయుడు గారి సర్కార్. నెక్స్ట్ నెంబర్ 2, నిరుద్యోగ భృతి. నిరుద్యోగులకు ప్రతి నెల 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాము. మీకు ఉద్యోగం ఇస్తాము, లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తామన్నాం. ఉద్యోగం లేదు, భృతి లేదు. ఏడాదికి ఎంత అయింది? నెలకు 3,000 లెక్కన 36,000 అయింది. అలా ఒక్కో నిరుద్యోగికి ఈ 2 ఏళ్లకు ఎంత బాకీ పడ్డారో తెలుసా సార్? 72,000 రూపాయలు. దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఒక్కొక్కరికి 72,000 రూపాయల లెక్కన బాకీ పడ్డారు సార్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చేస్తాం. 50 ఏళ్లకే ఇచ్చేస్తాం, తీసుకోండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నెలకు 4,000 రూపాయల పెన్షన్. ఏడాదికి ఎంత అయింది సార్? 48,000. ఒక్కో మహిళకు 2 ఏళ్లకు 96,000 రూపాయలు బాకీ. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఒక్కొక్కరికి 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారు. ఆ లెక్కన ఒక్కొక్కరికి 96,000 రూపాయలు బాకీ పడ్డారు. అయినా సరే మనం ఏం చెప్తాం? సూపర్ 6, సూపర్ హిట్ అంటాం. రైట్. నెక్స్ట్ నెంబర్ 4, తల్లికి వందనం. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000. రెండో ఏడాది మాత్రమే ఇచ్చారు. మొదటి ఏడాది ఎగ్గొట్టారు సార్. రెండో ఏడాది 9,000 రూపాయలు, 9,500, 8,300, 7,400. మనకి ఎంత తోస్తే అంత వాళ్ళ ముఖాన విసిరి కొట్టినటువంటి సందర్భం. మరికొందరికి 10,000, మరికొందరికి 13,000. 20 లక్షల మందికి కోత. ఇది కాకుండా ఈ ఎగ్గొట్టడం, ఇచ్చేటటువంటి 15,000లో కోత కాకుండా మళ్ళీ కోత మీద కోత ఏంటంటే 20 లక్షల మందికి పైగా తల్లులకి, పిల్లలకి కోత కోసేశారు. నెక్స్ట్ నెంబర్ 5, ఫ్రీ బస్సు. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, నా పేరు చెప్పుకొని వెళ్ళిపోండి అన్నారు చంద్రబాబు నాయుడు గారు. దయచేసి ఆయన పేరు ఎక్కడా చెప్పకండి. రాష్ట్రంలో మహిళలు ఎక్కడికి వెళ్ళినా ఉచిత బస్సు అని చెప్పారు. ఎన్ని రకాల బస్సులు ఉన్నాయి? 16 కేటగిరీల బస్సులు మన దగ్గర ఉంటే ఎన్ని బస్సుల్లో మనకి అవకాశం కల్పించారు? కేవలం 5 రకాల బస్సుల్లో మాత్రమే మనం వెళ్ళాలి. కొత్తగా వచ్చే ఎలక్ట్రిక్ బస్సుల్లో అసలు ఉచితం ఉండదు. 100కు 100% ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తామని చెప్తున్నారు. ఆ లెక్కన అతి త్వరలోనే ఫ్రీ బస్సు తుస్సవ్వడం ఖాయం. ఆర్టీసీ ప్రైవేటీకరణకు అడుగులు పడుతోంది. ఇప్పటికే 12 డిపోలు ప్రైవేటు పరం అయిపోయాయి. నెక్స్ట్ నెంబర్ 6, దీపం పథకం. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు. ఎంతమందికి ఇచ్చారు ఈ రాష్ట్రంలో? ఏ ఒక్క మహిళైనా చెప్పగలరా? లేదు. 3 సిలిండర్లు కాదు, ఒక్కసారి ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇచ్చింది కేవలం 1, కొంతమందికి 2. అది ఎంతమందికి? 1,50,00,000 కుటుంబాలకు ఇవ్వాలి. 1,50,00,000 కుటుంబాలకు ఇవ్వాల్సి ఉంటే మనం ఇచ్చింది 50 లక్షల, 60 లక్షల. ఈ రోజు వరకు ఒక వైట్ పేపర్ దాని మీద రిలీజ్ చేయలేదు. ఎంతమందికి ఇచ్చారో తెలియదు, ఎందరి అకౌంట్లో డబ్బు పడిందో తెలియదు. ప్రతి ఒక్కరూ నాకు రాలేదు, పక్కింటి ఆవిడకు వచ్చి ఉంటుంది అని ఈ మహిళ అనుకుంటుంది. అట్లా రాష్ట్రం అంతా మహిళలు అనుకుంటూనే ఉన్నారు. ఎవరి ఖాతాలో పడిందో ఇప్పటి వరకు అయితే లెక్కలేదు. నెంబర్ 7, రైట్, అన్నదాత సుఖీభవ. కేంద్రం ఇచ్చేది కాకుండా, కేంద్రంతో సంబంధం లేకుండా ఏటా 20,000 రూపాయలు ఇస్తానన్నారు మా చంద్రబాబు నాయుడు గారు. 2 ఏళ్లకు ఎంత అవుతుంది సార్? ఒక్కో రైతుకి ఇవ్వాల్సింది 40,000 అవుతుంది. ఇచ్చింది ఎంత సార్? 14,000. బాకీ పడింది ఎంత సార్? 26,000. పైగా ఒక్కో రైతుకి 26,000 బాకీ పడడంతో పాటు 7 లక్షల మంది రైతులకు కోత పెట్టేశారు. ఇప్పుడు చెప్పండి, సూపర్ హిట్ అవుతుందా సూపర్ 6? పోనీ చాలా గొప్పగా ఈ 2 ఏళ్ళు పరిపాలించామని సంబరాలు చేసుకుంటూ, విజయ పతాకం ఎగరవేసుకుంటూ సభలు పెట్టుకునేటటువంటి అర్హత ఈ ప్రభుత్వానికి ఉందా? ఈ అంశంపైన మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు తాటిపర్తి చంద్రశేఖర్ గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, ఉషశ్రీ చరణ్ గారు, మాజీ మంత్రివర్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, రామ్నాథ్ గారు, సీనియర్ అనలిస్ట్. ఎస్ రామ్నాథ్ గారు, మీరు 2 చూశారు. వైఎస్ఆర్సీపీ వెన్నుపోటుకు 2 ఏళ్లనే కార్యక్రమం నిర్వహించింది. అటేమో కూటమి ప్రభుత్వం తమ సక్సెస్ని చెప్పుకుంటూ గొప్పగా ఒక సభ నిర్వహించింది. ఈ రెండింటిపైన మీ అబ్జర్వేషన్ ఏంటి?
ఈశ్వర్ గారు, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, సాక్షి ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు సింపుల్ గా తెలుగుదేశం పార్టీ పదే పదే మాది క్యాడర్ బేస్ పార్టీ అని చెప్పుకుంటూ ఉంటుంది. మనం గమనిస్తే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసలు ఎప్పుడు కూడా ఒక్క రోజు కూడా ఇలాంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి నిర్వహించింది లేదు. వాళ్ళ వెంట పబ్లిక్ ర్యాలీ అయింది కూడా లేదు. కరెక్ట్. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి, తెలుగుదేశం పార్టీ అన్నది క్యాడర్ బేస్ పార్టీ ఎప్పుడు పనిచేస్తుంది అంటే అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే బెడ్ షాపులు పెట్టుకోవడం, ఇసుక లాంటివి రవాణా చేసుకోవడం, మట్టి ఇలాంటి వాటి మీద ఆధిపత్యం చెలాయించడానికి మాత్రమే ఈ క్యాడర్ బేస్ పార్టీ పనిచేస్తుంటుంది. కానీ సహజంగా ఆ పార్టీ క్యాడర్ బేస్ కాదు అన్నది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదే పదే నిరూపితం అవుతుంది. ఇప్పుడు మీరు ఈ పథకాలకు సంబంధించిన గణాంకాలన్నీ మీరు చెప్పారు. ఇప్పుడు 2 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎంత స్థాయిలో విఫలమైంది? మీరు నేను కాదు ఈశ్వర్ గారు, తెలుగుదేశం పార్టీకి విపరీతమైన వీరాభిమానులుగా పేరుండి ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాల్సిందే, చంద్రబాబు నాయుడు గారు రావాల్సిందే అని మాట్లాడిన వ్యక్తులు కూడా ఈ 2 ఏళ్లలో ఇచ్చిన స్టేట్మెంట్లు చూస్తే తెలుగుదేశం పార్టీ ఏ స్థాయిలో డ్యామేజ్ అయిందో మనకు అర్థమవుతుంది. రేణుకా చౌదరి గారు పబ్లిక్ గానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు. ఆ మేడం ఏం చెప్పారు స్టేట్మెంట్ ఇంటర్వ్యూలో? అబ్బాయి చాలా ఏదో ఉద్ధరిస్తారనుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని, మేమంతా ఆయన కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు, సరే మీరు ఎన్ని మార్కులు ఇస్తారంటే మార్కులు ఇవ్వడం కూడా వేస్ట్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు అన్నారు. అంటే ఏ స్థాయిలో డ్యామేజ్ ఉండాలి? సిపిఐ నారాయణ గారిని ఒక పార్టీకి అందగట్టంగానే ఆయన సిపిఐ నాయకుడుగా ఇచ్చిన స్టేట్మెంట్ ఈ మధ్య గమనించారా ఈశ్వర్ గారు? ఏమంటున్నారు ఆయన? మామూలుగా గతంలో గ్రామాల్లో దున్నపోతులకి అచ్చేసి వదిలేసేవారు, ఏది దేవర్లో ఇట్లా బలి ఇవ్వడానికి, అవి కుమ్మినా సరే దండం పెట్టే వాళ్ళందరూ అక్కడ ఉండేవాళ్ళు. ఇప్పుడు సేమ్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారు సమాజం మీదకి అచ్చోసిన ఆంబోతుల్లాగా దింపేశాడు. వాళ్ళు కుమ్ముతున్నా కూడా పబ్లిక్ దండం పెట్టాల్సిందే తప్ప ఇంకో ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నారని ఇటీవలే సిపిఐ నారాయణ గారు అన్నారు కదా. ఇది ఎంత పెద్ద స్టేట్మెంట్. సిపిఐ మాజీ డైరెక్టర్ గా పనిచేశారు నాగేశ్వరరావు గారు. ఆయన ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ఒక టన్నెల్ విజన్ అనేది వచ్చేసింది, వాళ్ళకు కావాల్సిన ఒకటే ఒక అంశాన్ని పట్టుకొని ముందుకెళ్తున్నారు, గ్రామీణ ప్రాంతాన్ని మొత్తం ప్రజానీకాన్ని వదిలేశారు. 2004, 2019 రిజల్ట్ ఎలా వచ్చిందో మళ్ళా ఈసారి అలాగే రిపీట్ చేయబోతున్నారు తండ్రి కొడుకు అని మాట్లాడారు కదా. స్వయంగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా జూద కేంద్రాలు నడుస్తున్నాయని నాకు ఫిర్యాదులు వచ్చాయన్నారు కదా. ఒక డిప్యూటీ సీఎం గా ఉంటూ జూద కేంద్రాలు నడుస్తున్నాయని చెప్పారంటే ఎంత పెద్ద స్టేట్మెంట్. అందరితో ఆగారా? కూటమి పార్టీ ఎమ్మెల్యేలు భూ తగాదాల్లోనికి జోక్యం చేసుకొని సెటిల్మెంట్లు చేస్తున్నారు. చివరకు ఆ 2 పార్టీలు రాజీకి వచ్చినా సరే ఇంకా మేము ఎంటర్ అయిన తర్వాత మీరు రాజీ కావడానికి వీలు లేదు, మా సంగతి ఏందని ఎమ్మెల్యేలు అడ్డుపడుతున్నారని స్వయంగా చెప్పారు కదా. యనమల రామకృష్ణుడు గారు ఏం చెప్పారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అని అంతా అనుకుంటున్నారు, ప్రతిపక్షం ఉప్పని ఊదితే మనకు గాలి కొట్టిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పారు కదా. ఇలా చెప్పితే ఈ 2 ఏళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీకి మద్దతుదారులుగా ఉన్న వాళ్ళు అనేక స్టేట్మెంట్లు ఇచ్చారు. ఏపీ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి అసలు రాకూడదని చెప్తుంటారు ఇప్పటికి కూడా. ఆయన ఏం చెప్పారు? అసలు ల్యాండ్ పూలింగ్ పేరుతో పెద్ద కుంభకోణం నడుస్తోంది, 2వ విడత ల్యాండ్ పూలింగ్ లో భూములు తీసుకోవడం అంటే అది చంద్రబాబు నాయుడు గారికి, ఆ భూములు ఇచ్చిన వ్యక్తులకు ప్రైవేట్ డీల్ మాత్రమే, అది పబ్లిక్ మీ మీద కనీసం సానుభూతి కూడా చూపాల్సిన అవసరం లేదని చెప్పారు కదా. అంటే ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎటువైపు వెళ్తోంది అన్నది ఈ వ్యాఖ్యలు బట్టి చాలా క్లియర్ గా ఒక విషయం అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఈ రోజు కూడా తిరుపతిలో, ఈ రోజే కాదు చంద్రబాబు నాయుడు గారు గతంలో 5 ఏళ్ల నుండి చూసినా కూడా వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారు అవతల వాళ్ళు అని మాట్లాడుతుంటారు. సరే వ్యవస్థలు ఎవరు నిర్వీర్యం చేశారో చూద్దాం. జగన్మోహన్ రెడ్డి వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారని చెప్తున్నారు ఈశ్వర్ గారు. జగన్మోహన్ రెడ్డి ఏమైనా 1,00,000 బెంచ్ షాప్లు ఎప్పుడైనా పెట్టించారా? ఒక్క బెంచ్ షాప్ పెట్టించారా? లేదు కదా. జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా మాజీ మంత్రుల ఇళ్ల మీదకి 2,000 మంది కార్యకర్తలు పంపించి దాదాపు 7-8 గంటల పాటు ఏదో 10 నిమిషాలు 20 నిమిషాలు రాలేసి వెళ్ళిపోవడం కాదు, దాదాపు 8-10 గంటల పాటు అక్కడే 2,000 మంది కార్యకర్తలు తిష్ట వేస్తే ఒక్క పోలీస్ అధికారి, ఎస్పీ గాని, డీసీపీ గాని కనీసం ఫోన్ కూడా ఎత్తలేని పరిస్థితికి తీసుకెళ్లారు కదా. అది కదా వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడం అంటే. వ్యవస్థలను నిర్వీర్యం చేయడం అంటే ఏంటి? తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన కేసుల్ని తానే కొట్టేయించుకుంటున్నారు చూడు, అది కదా వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడం. ఎక్కడన్నా ఉందా? 99 పైసలు భూములు అంటారు. విశాఖపట్నంలో తన తోడలు నారా లోకేష్ గారి తోడలకి 5,000 కోట్ల రూపాయల విలువైన భూమిని ఇచ్చేస్తారు. నిన్న హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఆసక్తికరంగా. ఎవరైనా సరే ఆక్రమించిన భూమిని అది తీసుకొని మళ్ళీ ఇంకో చోట ఇవ్వాలనము, మాకి క్రమబద్ధీకరించండి అంటే ఒప్పుకోవడానికి వీలే లేదు. అలా చేస్తే కబ్జాలను ఈ ఆక్రమించడాన్ని ప్రోత్సహించినట్టు అవుతుందని చెప్పారు. విశాఖపట్నంలో జరిగింది ఏంటి? 5,000 కోట్ల రూపాయల విలువైన భూమిని కబ్జా చేస్తే వైసీపీ హయాంలో విడిపించడానికి ట్రై చేస్తే చంద్రబాబు నాయుడు గారు రాజమార్గంలో దాన్ని అప్పగించేశారు. అంటే రేపు ప్రొద్దున ఏం సిగ్నల్ ఇస్తున్నారు? తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా సరే పక్కన ఆస్తులు ఉంటే ప్రభుత్వ ఆస్తులు స్వాధీనం చేసేసుకోండి, ఏదో రోజు మేము వచ్చి ఇది చేసేస్తామని చెప్తున్నారు కదా. ఇంత పరిపాలన వైఫల్యాన్ని పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు
అవతలవాద వ్యవస్థని నిర్వీర్యం చేశారు. ఈ రోజు చివరికి ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు? ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు, మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాల్సిందిగా వెంకటేశ్వర స్వామిని కోరుతున్నానని చెప్పారు. అంత సీనియర్ ముఖ్యమంత్రి ఈ పనులు చేసి చంద్రబాబు నాయుడు కదా, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు, జీవన ప్రమాణాలు కల్పించిన ముఖ్యమంత్రి గారు ఆ సభలో నేను వెంకటేశ్వర స్వామిని మరోసారి కోరుతూ ఉన్నాను, ప్రజలకు మంచి ఆరోగ్యం, జీవన ప్రమాణాలు పెరిగేలా చూడాలని కోరుతున్నాను కాబట్టి ఇంకా వెంకటేశ్వర స్వామి కాపాడాలి. అంతే కదా, చంద్రబాబు నాయుడు గారు అంత సీనియర్ అని చెప్పి ఆ మాట మాట్లాడేస్తున్నారు. లాస్ట్ పైగా ఏం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? అసలు ఆస్తులు కూడా తాకట్టు పెట్టేశారండి అంటున్నారు. ఎక్కడ ఆస్తులు? 9,000 కోట్ల రూపాయల కోసం లక్షల కోట్ల విలువైన గనుల్ని తాకట్టు పెట్టి మొత్తం రాష్ట్ర అకౌంట్ మీద, ఆర్బీఐ దగ్గర ఉన్న కన్సాలిడేటెడ్ ఫండ్ మీద ప్రైవేట్ వ్యక్తులకు సంజాయిషి ఇచ్చేశారు, అజమాయిషి ఇచ్చేశారు. సాధారణంగా ఆడలో ఒక 10,000 రూపాయలు అప్పు చేస్తే నువ్వు ఎలా కడతావు అంటే, నా ఏటీఎం కార్డు తీసుకో, నా జీతం పడంగానే నాకు చెప్పుకుంటే డబ్బులు తీసేసుకొని చెప్తుంటారు చూడు. ఆ స్థాయికి రాష్ట్రానికి ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ గా ఎదురుదాడి చేస్తున్నారు. రైట్. ఉషశ్రీ చరణ్ గారు, మీరు నిర్వహించినటువంటి కార్యక్రమం ముందుగా దాని గురించి చెప్పండి. ఈ వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమానికి జనం నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ఈరోజు మనం చూసాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఏ కాన్స్టిట్యున్సీలోనూ మీరు చూడండి, ఏ జిల్లానో కూడా మీరు చూడండి, భారీ ప్రమాణంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఏ కార్మిక, కర్షక, రైతు, యువత, మహిళ వీళ్ళందరికీ కూడా మంచి చేస్తానని ఆయన ఒక మేనిఫెస్టో రెడీ చేశారు. సూపర్ 6, సూపర్ 7 ఏదైతే చెప్పినారో అవన్నీ కూడా ఏ ఒక్క పర్సంటేజ్ కూడా ఆయన పరిపూర్ణంగా ఈ కూటమి ప్రభుత్వం చేయలేకపోయినారు. కాబట్టి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. నేను ఈరోజు ర్యాలీలో నేనే స్వయంగా పాల్గొంటూ ర్యాలీలో వెళ్ళినప్పుడు ప్రజల నుంచి వచ్చిన మాట, స్పెషల్లీ మహిళల నుంచి వచ్చిన మాట అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే జగనన్న మాట ఇచ్చినారో దానికినే ఎక్కువగా చేశాడు జగన్ సారు. ఈరోజు మహిళలందరూ కూడా ఏదో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎక్కువగా చెప్పినారు, చూద్దాం ఒకసారి ఈయన నమ్ముతాం అని చెప్పి ఓటేసినారు. అయితే మహిళలందరూ కూడా చాలా నిరుత్సాహంలో ఉన్నారు. వాళ్ళు యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి వాళ్ళు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చినారో వాళ్ళకి ఒక పేపర్ మాత్రమే. బట్ ప్రజలు, స్పెషల్లీ మహిళలు, రైతులు అయితే దాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఈయనేమో చెప్తున్నారు, నిజంగా మంచి చేస్తారు అనుకున్నారు. బట్ ఇప్పటికైతే 2 ఏళ్ళు పూర్తి అయినా కూడా ఎక్కడ కూడా నీకు 1500, నీకు 1500, నీకు 1500 అని మాట్లాడినారు. అసలు ఆ మాటే లేదు. ఇప్పుడు ఎవరైనా దాని గురించి మాట్లాడితే ఇప్పటికీ మనం చూసాం 3 బడ్జెట్లు అయిపోయింది, 2 సంవత్సరము 3 బడ్జెట్లు అయినా కూడా మహిళలకు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అయితే లయన్ షేర్ ఇచ్చేవాళ్ళు. ఏ బడ్జెట్లో మీరు చూడండి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మేము అస్తిత్వంలో ఉన్నప్పుడు బడ్జెట్ అంటే ఆకాశంలో సగం, అవకాశంలో సగం అన్నట్ల పరిపూర్ణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉమెన్ బడ్జెట్ పరంగా ఉండేవాళ్ళు. బట్ ఈరోజు అసలు 50 ఏళ్ళకి పెన్షన్ అని చెప్పినారు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దాని గురించి అసలు మాటే లేదు. బీసీ శాఖ మంత్రిగా ఉన్న ఈ ఒక సత్యసాయి జిల్లాలో ఒక మినిస్టర్గా ఉన్నారు సవితమ్మ, ఆమె ఆ శాఖ మంత్రిగా ఉన్నా కూడా షీ డజంట్ నో ద డేట్, ఎప్పుడు దాన్ని ఇంకా అమలు చేస్తారనే ఒక క్లారిటీ మినిస్టర్స్లో లేదు. అలాంటి ఒక క్యాబినెట్, అలాంటి ఒక అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఇస్తున్నారు. అదేవిధంగా మనం చూస్తున్నాం మహిళలందరికీ కూడా మేము సిలిండర్స్ ఫ్రీగా ఇస్తాం, గ్యాస్ ఫ్రీగా ఇస్తాం, దీపం పథకం చెప్పినారు. అంటే ఇప్పటికీ 2 years అయింది, 5, 6 ఇచ్చినారేమో అని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. అవన్నీ కూడా అబద్ధమే. ఎవరో ఒకరికి అక్కడ ఇక్కడ ఇచ్చినారు, అది ఒకరికో ఇద్దరికో వాళ్ళ పార్టీ సింపథైజర్స్కే ఇచ్చినారే తప్ప ఇంకెక్కడా లేదు. ఎప్పుడైనా ప్రజల్లో మనం పోయి అడిగితే మహిళలందరూ కూడా ఏది కనీసం ఒక సిలిండర్లో కూడా ఇంత గ్యాస్ ఇచ్చి మాట్లాడేంత పరిస్థితి వాళ్ళకి ఏమొచ్చింది అని మాట్లాడినారు. ఇంకా ఎవరైనా మహిళలపై మనం అడిగితే ఏమ్మా ఎట్లుందమ్మా మీ ఫ్రీ బస్ పరిస్థితి అంటే దాని గురించి ఇవ్వాలి కదా మేడం. ఏడాదికి 3 సిలిండర్లు, ఈ 2 ఏళ్లలో ఎన్ని సిలిండర్లు వచ్చాయి? మీరు అంటే గ్రౌండ్ లెవెల్లో మహిళలు ఏం మాట్లాడుకుంటారు, ఎంతమందికి ఎన్ని సిలిండర్లు వచ్చాయి? సార్ గ్రౌండ్ లెవెల్లో మనం చూస్తే మహిళలు 1 సిలిండరు 2 సిలిండర్ వచ్చి ఉండేది సార్ ఈ పాటికి. మళ్ళా వాళ్ళు ఎట్లా మసిపూసి మాట్లాడుతున్నారంటే ఏమో పక్కోళ్ళకి వచ్చిందేమో, వాళ్ళకి వచ్చిందేమో, వీళ్ళకి వచ్చిందేమో అని మాట్లాడుకుంటున్నారు. బట్ నిజంగా అయితే వాస్తవంగా పరిస్థితి ఎట్లుంది అంటే మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఇటువంటి క్రైసిస్ పరిస్థితుల్లో కూడా ఎదురు చూస్తున్నారు. అయినా కూడా వాళ్ళకి ఎక్కడ కూడా ఆ సిలిండర్ అనేది వాళ్ళు ఇచ్చిండేది లేదు, ఆ సబ్సిడీ అనేది పడిండేది లేదు సార్. అదేవిధంగా బస్సు ప్రైవేటీకరణ వైపు వాళ్ళు అడిగేస్తున్నారు, ఆర్టీసీ బస్సెస్. ఇటువంటి దాంట్లో కూడా ఫ్రీ బస్సెస్ అన్ని మళ్ళీ వీళ్ళు
మభ్యపెట్టి కార్యక్రమం చేస్తున్నారంటే ఇది కేవలం లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం తప్ప ఎవ్వరికీ సాధ్యం కాదు. నిజంగా మహిళల పరిస్థితి ఎట్లా అయిందంటే సార్, గతంలో నేను చూసినాను 18,000 వచ్చింది అంటే ఎవరినైనా అడిగితే ఏం తీసుకున్నారమ్మా అని అడిగితే, అమ్మ ఈరోజు మేము 5 గొర్రెలు తీసుకున్నాము, అదేవిధంగా ఆవు తీసుకున్నాము, ఆవు పిండుతూ ఉంది, బాగా పాలిస్తూ ఉంది అని ఎకనామికలీ ఫినాన్షియలీ మహిళలు చాలామంది మహిళలు ఇండిపెండెంట్గా ఉన్నారు. అంటే ఇంకా చాలామంది మహిళలు చెప్పేవాళ్ళు మాది చిన్న కొట్టం ఉంది, దాన్ని మనము విస్తరించుకున్నాము, ఎంత బాగుంది అని. నేనైతే ప్రాక్టికల్గా చూసినాను. ఒక మహిళలకు గడప గడపకు వైఎస్ఆర్ వెళ్ళేటప్పుడు అడిగినాను, ఏమ్మా ఏం చేసావు అక్క 18,000 వచ్చింది అంటే, నేను 2 ఏళ్ళు కూడా నాకు వచ్చింది, ఎలిజిబుల్ నేను 2 years నుంచి ఉన్నాను, దాన్ని దాచిపెట్టుకొని నేను పుట్టినప్పటి నుంచి కూడా ఒక దళిత మహిళ చెప్పింది, నేను బంగారం అనేది కూడా చూడలేదు, అటువంటి పరిస్థితిలో నేను ఈరోజు బంగారం మాంగల్యం వేసుకున్నాను అంటే నేను నిజంగా ఇది జగన్ గారి వల్లే అని చాలా గర్వంగా చెప్పుకుంది ఆమె. ఆ రోజు అసెంబ్లీలో కూడా ప్రస్తావించినాను ఇటువంటి సెంటెన్సెస్ కూడా. అంటే చాలా హ్యాపీగా చెప్పుకునేవాళ్ళు మహిళలు, మాకు జగన్ అన్న ఉన్నాడు, జగన్ మామయ్య ఉన్నాడు, నా కొడుకు ఉన్నాడు జగన్ను, నా కొడుకు నా మనవుడు ఉన్నాడు జగన్ గారని నిజంగా చాలా వెరీ ప్రౌడ్లీ ఉమెన్ యూస్ టు ఫీల్. అంతేకాక దిశ యాప్ ఉండేది ఈశ్వర్ గారు మాకు. అవును. ఆ దిశ యాప్ని డౌన్లోడ్ చేసి ఎంత సేఫ్టీగా మహిళలందరూ కూడా చాలా సేఫ్టీగా ఫీల్ అయ్యేవాళ్ళు. 0 FIR ఉండేది, దిశ పెట్రోలింగ్ వెహికల్ ఉండేది, దిశ అని ఉమెన్ సేఫ్టీ కోసమే స్పెషల్లీ మనం స్పెషల్ స్టేషన్స్ పెట్టించినాం. ఇవన్నీ కూడా ఇట్ వాజ్ రియలీ ఒక క్రౌన్ లాగా ఉండేది మనకు మన పరిపాలనలో. ఈరోజు జగన్ గారు చేసిన ప్రతి మంచి పనిని కక్షపూరితంగా చూసి ఇది ఉంటే జగన్ గారికి మళ్ళా పేరు వస్తుంది అని చెప్పి దాన్ని తీసేసి మహిళలందరినీ కూడా ఈరోజు నట్టేట ముంచిన ఒక ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. నిజంగా వీళ్ళు ఏదైతే చేస్తున్నారో అది కరెక్ట్ కాదు. ఇచ్చిన మాట మేరకు ఎక్కడ కూడా వాళ్ళు నడుచుకోలేదు, ఇచ్చిన మాట ఏ హామీ కూడా వాళ్ళు పూర్తి చేయలేదు. నిజంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఎంత సఫర్ అవుతున్నారంటే వాళ్ళు నమ్మినారు, ఏదో మంచి చేస్తారని నమ్మినారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పినారు, ఈయన ఎలక్షన్ ఒక క్యాన్వస్లో కూడా ఉత్తు మాటలు చెప్తారు చంద్రబాబు నాయుడు గారు, నిజంగా చేసేది ఏమీ లేదు అని కూడా మనం చెప్పాం. కానీ మహిళల కంపారిజన్ ఏమన్నా కనిపిస్తోందా? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య ఎట్లాంటి పరిపాలన, మహిళా స్వావలంబనకి సంబంధించి మహిళగా మీరు మహిళా మంత్రిగా కూడా పనిచేశారు కాబట్టి మీకు ఆ కంపారిజన్ ఈరోజు ప్రజల్లో కనిపిస్తోందా? చర్చ ఏమన్నా మొదలైందా? జనరల్గా మనం మాట్లాడుకునేది వేరు, ప్రజల్లో ఉన్న చర్చ వేరు. డెఫినెట్లీ ఎస్. మహిళల్లో అయితే ప్రజల్లో అయితే భారీగా చర్చ మొదలైంది. ఆ ఒక అబ్జర్వేషన్ మహిళలందరూ కూడా గ్రహిస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా స్వచ్ఛందంగా వచ్చి ర్యాలీ సక్సెస్ కావడానికి నిజంగా మనస్పూర్వకంగా ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొన్నారు. నా కీన్ అబ్జర్వేషన్ ఏంటంటే మహిళలు నిజంగా 18,000 ఎప్పుడైతే 18,000 అనేది వచ్చిందో మహిళ నిజంగా ఆర్థికంగా, ఎకనామిక్గా, ఫినాన్షియల్లీ నిజంగా ఆమె బలపడింది. ఈరోజు అదే మహిళ ఏందప్ప ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాకు నిజంగా 18,000 వచ్చేది కదా, మేము ఇండిపెండెంట్గా ఒక చిన్న శారీ బిజినెస్ చేసుకున్నారు మన ప్రభుత్వం హయాంలో. నేనే చూశాను, చిన్న బిజినెస్లు చేసుకొని ఇండిపెండెంట్గా ఉండేవాళ్ళు మహిళలు. ఈరోజు అటువంటి స్వతంత్రం వాళ్ళకి లేదు, అటువంటి అవకాశం లేదు అని మహిళలు స్వచ్ఛందంగా బయటికి వచ్చి మాట్లాడలేదు, మేము చూసామండి. రామ్నాథ్ గారు, ఎంతసేపు మనం సంక్షేమం గురించి మాట్లాడుతున్నాము, ఓకే, ఏదో హామీలు ఇచ్చారు, ఆ హామీలు నెరవేర్చలేకపోయారు అనేది ఒకటి మాట్లాడుతున్నారు. పోనీ అభివృద్ధి గురించో లేకపోతే విజన్ గురించో చాలా గొప్పగా చెప్పుకుంటారు కదా, సంపద సృష్టి గురించో వీటి గురించి. నిజానికి అదైనా జరిగిందా ఈ 2 ఏళ్ల కాలంలో? చంద్రబాబు నాయుడు గారే చెప్పారు కదా, సంపద సృష్టి ఐడియా నాకు రావడం లేదు, మీకు ఉంటే ఏదైనా చోలో చెప్పండి. సంపద సృష్టి జరగలేదు అనేది క్లియర్. చంద్రబాబు నాయుడు గారు తిరుపతి సభలో ఏం చెప్తున్నారు, మామూలుగా నేను అంతా చేయాలి అనుకున్నాను కానీ పరిస్థితి బాగోలేదు, నేను వచ్చేసరికి మొత్తం ఖజానా ఎంత లోతులకి వెళ్ళినా కూడా డబ్బులు కనిపించలేదు అని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఈనాడేమో 100 కోట్ల ఖజానాలో ఉంది, జగన్మోహన్ రెడ్డి ఎట్లా రూలింగ్ చేస్తారో చూద్దామన్నారు. యనమల రామకృష్ణుడు గారు, అప్పటి వరకు ఆర్థిక మంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణుడు గారు అయితే డైరెక్ట్ గా ఇంకేదో లోపలంతా దాచుకోలేక మేము మొత్తం అప్పులు తెచ్చేసాము, జగన్మోహన్ రెడ్డికి అప్పులు ఇచ్చేవాడు కూడా లేదు, ఎలా రూలింగ్ చేస్తారో చూద్దామన్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క రోజైనా చంద్రబాబు నాయుడు అది చేశారు, చంద్రబాబు నాయుడు ఇది చేశారు, నేను వైట్ పేపర్లు ఇస్తా, శ్వేత పత్రాలు ఇస్తా అని ఎప్పుడన్నా అన్నారా? లేదు, సమర్థవంతంగా చేశారు. అదే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి అయ్యే సమయానికి
ఖజానాలో వేల కోట్ల రూపాయలు ఉన్నాయి, పథకాలకు సంబంధించి అవన్నీ ఆపేశారు, అవన్నీ ఉన్నాయి. యాజ్ గా దాన్ని వాడుకొని స్మూత్ గా గవర్నమెంట్ నడిపించవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఈ రోజు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా అలా స్టేట్మెంట్ ఎలా ఇస్తారు అన్నది ఆసక్తికరమైన అంశం, పెద్ద డిబేట్ కూడా. ఎందుకంటే ఎవరైనా సరే సంపద సృష్టించకుండా సంక్షేమం చేసే అర్హతే లేదు. కరెక్ట్. సంపద సృష్టించిన తర్వాతనే సంక్షేమం చేయాలి, అలాంటి వాళ్ళకి అర్హత ఉంటుంది అన్నారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 3,32,000 కోట్లు అప్పు చేస్తే మయ్యా శ్రీలంక అయిపోయింది, సోమాలియా అయిపోయింది, ఇంకోటి అయిపోతుంది, ఉగాండా అయిపోతుంది అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్లలోనే 3,50,000 కోట్లకు పైగా దాటించేస్తే, కానీ మళ్ళీ అప్పులు చేయకుండా నేను సంపద సృష్టించి పథకాలు ఇస్తున్నానని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పైగా ఈరోజు ప్రకటన ఇచ్చారు. అన్నిటికంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో ప్రజల్ని చిన్న చూపు చూస్తోంది, జవాబుదారితనం లేదనడానికి ఈ ప్రకటనలో, ఇది గవర్నమెంట్ జారీ చేసిన ప్రకటన, ఐఎండ్ పేర్లు. ప్రధాని నరేంద్ర మోడీ గారి ఫోటో ఉంది, చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంది, పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఉంది. ఓకే, నారా లోకేష్ గారి ఫోటో ఎందుకు వచ్చింది? ఆయన ఒక సాధారణ మంత్రే కదా, ఎందుకు వేశారు? తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప్రకటన కాదు, గవర్నమెంట్ ప్రకటన. అంటే పబ్లిక్ ఎంత మిస్యూజ్ చేస్తానో చూడండి పవర్ ని. అంటే ఇదే ఇట్లా అంటే ఇదే దీన్నే కదా రాజ్యాంగేతర శక్తులుగా ఆవిర్భవించారని పబ్లిక్ అనుకోవడానికి ఇదే కదా. నారా లోకేష్ గారు ఏ హోదాలో ప్రభుత్వ ప్రకటనలోకి వచ్చారు అనేది ఒకటి చెప్పాలి, దానికి చెప్పారు. పైగా ఏం చెప్తున్నారు, ఈ రోజు ప్రకటనలో 5 లక్షల ఇళ్ల పంపిణీ చేశామని చెప్తున్నారు. ఒక్క ఇల్లు మొదలు పెట్టే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి మొత్తం అన్ని ఫేజ్ల వారీగా మొదలు పెడితే ఒక్కో ఫేజ్ కంప్లీట్ చేసుకుంటూ అవుతూ ఉంటే వాటిని పంపిణీ చేసి మేమే ఇస్తున్నామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండింటే చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క వర్గానికైనా మంచి జరిగిందా? జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లోనే పిఆర్సీ కమిషన్ వేశారు మన్మోహన్ సింగ్ గారు. చంద్రబాబు నాయుడు గారు వస్తానే రాజీనామా చేయించారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే ఈ పాటి పిఆర్సీనో లేకపోతే కనీసం ఐఆర్ఓ అనేది ప్రకటించేవారు. ఇప్పటి వరకు ఉద్యోగ సంఘాలకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు చంద్రబాబు నాయుడు గారు. రైతులకు మేము ఏదో చేసేసాము అంటున్నారు. కానీ అది పెద్ద దెబ్బ ఎక్కడ జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉచిత పంటల బీమా ఉండేది. రైతులు కార్యాలయం దగ్గరికి వెళ్ళి ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టి ఇవన్నీ తెలియదు, పెద్దగా అవగాహన ఉండదు చాలా మంది రైతులు. అలాంటిది పొలాల దగ్గరికే వెళ్ళి ఫోటో తీసి ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి ఉచిత పంటల బీమా కారణంగా డైరెక్ట్ గా అకౌంట్లలో 10,000, 20,000 ఇలా పడేది. కానీ ఈ రోజు ఒక్కరికి పడడం లేదు. ఈ మోంతా తుఫాను పరిహారం ఏమైనా ఇచ్చారా సార్ రైతులకి? ఏ పరిహారము ఇవ్వడం లేదు. ఏమన్నా అంటే డబ్బులు లేవని డైరెక్ట్ గా చెప్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు ఏవైనా సరే, మోంతా తుఫానే కాదు మిగతా వాటికి కూడా ఎక్కడ ఎప్పుడు ₹1 కూడా ఇవ్వలేదా రైతులకి? ఏమి ఇచ్చే పరిస్థితుల్లో లేరు కదా. ఇస్తున్నామని చెప్తారు కానీ ఏ రోజు జీవో ఇచ్చి డబ్బులు ఇచ్చిందంటూ ఉండదు ప్రభుత్వం దగ్గర. ఏదైనా మద్దతు ధర రాలేదంటే కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాస్తారు. బాగా కనుక్కున్న ప్రాసెస్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాయడం, మాకు ఏమీ సంబంధం లేదు అన్నట్టుగా. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది మొత్తం ఈ 2 ఏళ్ల కాలంలో మొత్తం ఇదే చేస్తూ వచ్చారు. ఎక్కడా కూడా ఒక జవాబుదారీతనం లేదు. రైతులకి అలాగే చేశారు. 2 లక్షల బంగారు కుటుంబాలు మేము గుర్తించామన్నారు. ఇది అదంతా ఒక బ్రహ్మ పదార్థం. ఆ కుటుంబాలు ఎవరో ఏంటో కూడా ఎవరికి తెలియదు. 2 లక్షల బంగారు కుటుంబాలకు మార్గదర్శులు అంటే 2 లక్షల కుటుంబాలను దత్తత తీసుకున్నట్టే. అవును, మరి ఎవరో ఇక్కడ దీనికి సంబంధించి ఏదైనా వెబ్సైట్ ఉందా, లేకపోతే ఒక శ్వేతపత్రం ఏదైనా రిలీజ్ అయిందా? ఎవరు మార్గదర్శులు వచ్చి తీసుకున్నారు? ఆ బంగారు కుటుంబాలుగా ఏ పేద కుటుంబాలు మారిపోయాయనే ప్రూఫ్ ఏదన్నా, దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ లేకపోతే ఆ డేటా ఏదైనా ఉందా ప్రభుత్వం దగ్గర, లేకపోతే పబ్లిక్ డొమైన్లో ఏమైనా ఉందా? వెబ్సైట్ పెట్టారు, దాంట్లో చూపెడుతుంటారు. కానీ ఆ కుటుంబాలు ఏవి ఎలా లబ్ధి పొందుతున్నాయన్నది ఎవరికే తెలియదు. ఇంకా ఈ రోజు చూసారేమో, మీరు చూసే ఉంటారు. బంగారు కుటుంబాలుగా ఎలా లిస్ట్ గా సార్, బంగారు కుటుంబాలుగా వాళ్ళు మారిపోయారు, వాళ్ళ కుటుంబంలో ఇంకా బంగారమే, ఇంకెక్కడా కూడా వేరే వస్తువులు ఏముండవు, మొత్తం బంగారమే అన్నట్టుగా ఏమన్నా మారిపోయిందా? ఏం మారింది అనేది ఉందా, లేదా ఏ మారిపోయినారు అన్నట్టుందా? అంటే నేను వీళ్ళని తీసుకెళ్లి వాళ్ళకి అప్పగించాను, ఇంకంతే, అక్కడికే. ఆ తర్వాత వాళ్ళు బంగారం అయినా సిల్వర్ అయినా వాళ్ళ ఇల్లు అనేదని చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు. ఈ రోజు అంటున్నాడు కదా, మహిళలకు 1,500 ఇద్దాం అనుకున్నాను కానీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అందుకే P4 కి అనుసంధానం చేసి అంటున్నారు. P4 కి మహిళలకు 1,500 ఇవ్వడాన్ని అనుసంధానం చేయడం ఏంటి ఎవరికి తెలియదు. బ్రహ్మపదార్థం అంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కావాలంటే అది చాలా కన్వీనియంట్ గా. చంద్రబాబు నాయుడు రాజకీయాలు చాలా సింపుల్, చాలా ఈజీగా ఉంటాయి ఈశ్వర్ గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ప్రతిదీ ఒక మాట చెప్తే దాన్ని నిలబెట్టుకోవాలా, మనకు విశ్వసనీయత ఉండాలా, మాట తప్పకూడదు అని దాన్ని కాపాడుకోవడానికి ఆయన నిరంతరం పగలు రాత్రి అదే పని మీద ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారి రాజకీయం చాలా ఈజీ. ఆయన అనుభవంలో కనుక్కున్నది ఏంటంటే ఈ రోజు హామీ ఈ రోజే, ఓట్లు వేయించుకొని అధికారంలోకి రావడం వరకు ఏమని చెప్తాం, ఆ తర్వాత అయ్యేది అవుతుంది అని చాలా సింపుల్ గా ఎలాంటి బడ్డలు లేకుండా రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. రైట్. ఉషశ్రీ చరణ్ గారు,
ఈ మేనిఫెస్టో విషయం మాట్లాడుకున్నప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే ప్రతి హామీ అమలు కావడం అనేదానికి నేను బాధ్యత తీసుకుంటాను అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మాత్రమే ప్రశ్నించాలా, పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రశ్నించాలా? అసలు ప్రశ్నించాల్సిందే ఆయన కదా. ఈ ప్రశ్న ఎవరికి వేయాలి అసలు? యాక్చువల్లీ నిజంగా ఈ రాష్ట్రం దౌర్భాగ్యం అండి. ఎందుకంటే కూటమిలో వీళ్ళందరూ కూడా కలిసి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు బిఫోర్ ఎలక్షన్స్ రోడ్ వాడ కాన్స్టిట్యున్సీ డబ్బా కొట్టుకొని వచ్చినారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినారో అవన్నీ కూడా అమలు చేపించే బాధ్యత నాది అని చెప్పినారు. అంటే ఈరోజు ఎంత చాలా మనసుకి బాధాకరం విషయం ఏంటంటే కనీసం ఏదేది చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినారు అనేది కూడా ఆయనకి తెలియని పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ కూడా దాని గురించి ఆయన మాట్లాడు, ఆయన పట్టించుకోడు. ఎందుకు పట్టించుకోడు అంటే స్వంత జనసేన పార్టీలోనే ఎవరైనా టీడీపీ కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలపై దాడి చేసినా కూడా ఆయన ఎక్కడ కూడా మాట్లాడే పరిస్థితిలో లేదు. ఆ పరిస్థితి ఎందుకు ఉద్భవమైంది అని ఆయన ఆన్సర్ చెప్పాలి. అంతే. తన ఆత్మాభిమానం కూడా ఆయన తాకట్టు పెట్టి ఈరోజు డీసీఎంగా కొనసాగిస్తున్నారంటే నిజంగా అది ఒక క్వశ్చన్ మార్క్గానే ఉంది. ఆయన ప్రొటెక్ట్ చేయడానికి పక్క రాష్ట్రంలో ఉన్న తమిళనాడు సీఎం విజయ్ గారు కటౌట్ వేసుకొని సీఎం అయిపోయినారవా, నేను ఎంత కష్టపడినానని ఆయన పట్ల ఆయన జాలీగా మాట్లాడడం నిజంగా చాలా కమెడియన్గా కనిపించినాడు ఆయన. రెండోది కూడా విజయ్ ఏదో కష్టపడకుండా గాలిలో సీఎం అయిపోయినట్టుగా మాట్లాడారు. చాలా ఈజీగా ఆయన సీఎం అయిపోయినట్టు. అవును సార్. యాక్చువల్లీ మనము ఇక్కడ ఈశ్వర్ గారు మనం ఏం చూడాలంటే విజయ్ గారిని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పిలిపించి మన దాంట్లో కూడా మన సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మీరు భాగస్వామి కావాలంటే నో అన్నాడు ఆయన. మీ ప్రిన్సిపల్స్ కు కూడా చాలా తేడా ఉంది. క్యాండిడేట్ పెట్టి మళ్ళీ ఆయన గెలిపించుకొని వచ్చి ఆయన సీఎం అయినాడు. ఈయన కాన్స్టిట్యున్సీలో కూడా కేవలం ఆయన ఏదో షో పుటప్ చేయడానికి మాత్రమే ఆయన రాజకీయంకి వచ్చినాడని మళ్ళా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆయనకి ఇచ్చినారో అది ఈరోజు నాకు సీఎం అవ్వడానికి నేను రాలేదంటే దెన్ వాట్ ఈస్ ది అజెండా? క్వశ్చన్ మార్క్ కదా. వాట్ ఈస్ ద అలా ఏ మంచిది చేయాలని మీరు ప్రజల ముందు అంటే కేవలం ఓటు చీలకూడదు, ఈయనకి మాత్రం మేము తొత్తుగా ఉండాలి అని మీరు వస్తున్నారంటే అది నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. ఇట్ ఈస్ నాట్ ద మార్క్ ఆఫ్ అ గుడ్ లీడర్షిప్ అట్ ఆల్ అని ఎవరు కూడా ఒక పొలిటీషియన్గా చూడడం కూడా మానేశారు. ఎందుకంటే ఆ స్టేట్మెంట్ చెప్పిన తర్వాత నిజంగా చాలామంది కూడా నేను సోషల్ మీడియాలో చూశాను, ఏంది ఇది ఇట్లా మాట్లాడినారు కంపారిటివ్ ఫర్ తమిళనాడు సీఎం పైన ఇట్లా కంపారిటివ్గా మాట్లాడుకుంటున్నారంటే ఇట్ ఈస్ నాట్ ది మార్క్ ఆఫ్ అ ట్రూ స్టేట్స్మెన్ ఆర్ ట్రూ లీడర్షిప్ అని అందరికీ తెలిసిపోయింది. కాబట్టి ఇంకా ఆయన ప్రశ్నిస్తాడు, మాకు ఆయన న్యాయం చేస్తాడు అనేది ప్రజలు కూడా అది మానేసుకున్నారు. మామూలుగా ప్రజల వైపు ఉన్నారా చంద్రబాబు వైపు? ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజల వైపు, బాధల్లో ఉన్నప్పుడు ప్రజల వైపు, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రజల వైపు నాయకుడు నిలబడతారు. కానీ చంద్రబాబు కష్టం వస్తే నిలబడే నాయకుడిగా ఈయన తయారైపోయారు. అవును, మేము చూస్తున్నాం కదా. ఎందుకంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వచ్చి ఎక్కడైనా హామీల గురించి ప్రశ్నిస్తే మాట్లాడితే అప్పుడు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోతారో, లోకేష్ గారు అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే డిఫెన్స్లో పడిపోతారో, ఈయన వచ్చేసి ఒక చిన్న రూమ్లో ఒక సభ పెట్టేసి మళ్ళీ ఏదో ఒక రెండు మాటలు మాట్లాడి రైట్. మనతో పాటు జాయిన్ అయ్యారు తాటిపర్తి చంద్రశేఖర్ గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే. చంద్రశేఖర్ గారు, డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. 2 ఏళ్ల కూటమి పాలనకు ఎన్ని మార్కులు వేస్తారంటే ఏం చెప్తారు? గుండు సున్నా సార్. అదేంటది? సింగిల్ మాటలు డైరెక్ట్గా 0. సూపర్ 6 అని 5 మార్కులు 10 మార్కులు కూడా వేరా? కాదు సార్, 5, 10 మార్కులు కూడా లేవా? 0 మార్కులు. 0 మార్కులు అంటున్నారు కదా. 0 మార్కుల్ని సమర్థించేలా ఏం జరిగింది అక్కడ చెప్పండి. వాళ్ళకి ఎందుకు 0 వేయాలో చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి ఎందుకు వచ్చారు సార్? సూపర్ 6 అనేటటువంటి హామీలతోటి ప్రజల్ని మభ్యపెట్టి వారిని ఆశ చూపించి మోసం చేశారనేటటువంటి విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. అందుకే 0 మార్కులు. ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి 6 హామీలు, అతి ముఖ్యమైనటువంటి హామీల్లోని ఆడబిడ్డ నిధి 1500 రూపాయలు ఇవ్వాల. కానీ ఇచ్చినట్టుగా ఇవ్వాలని కూడా ఈనాడు పేపర్లో మేము చెప్పినవన్నీ చేశామనేటటువంటి ఒక యాడ్ వేశారు.
అవును. అంటే అసత్యాలని అబద్ధాలని ఉమ్, ప్రజల డబ్బుతోటి యాడ్లు వేసుకొని తప్పుదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి 0 మార్కులు ఇవ్వకుండా ఇంకెన్ని ఇవ్వాలండి? ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానన్నాడు, ఇచ్చాడా? పేదలకి ఇంటి పట్టాలు ఇస్తానన్నాడు, ఇచ్చాడా? ఇళ్లు కట్టిస్తానన్నాడు, ఇచ్చాడా? అదే విధంగా నిరుద్యోగులకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు, ఇచ్చాడా? సిలిండర్లు ఇంటికి ఇస్తానన్నటువంటి దీపం పథకాన్ని ఇచ్చాడా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలన్నింటినీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఇవాళ ప్రైవేట్ వాళ్ళకి ధారాదత్తం చేస్తూ ఉర్సా లాంటి ఊరు పేరు లేనటువంటి కంపెనీలకి ₹1 పావలాకి రూపాయికి ఎకరాల భూమి, కోట్ల రూపాయల ఎకరాల భూమిని ఇచ్చేస్తూ చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ అనేటటువంటి వ్యక్తి మా ఇష్టం మేము ఇచ్చేస్తాం, ఏ కంపెనీలు రావద్దా అంటాడు. కంపెనీలు రావడానికి నువ్వు ఉచితంగా భూములు ఇస్తే కంపెనీలు వస్తాయండి? పక్క రాష్ట్రాల్లో ఇస్తున్నారా? పక్క రాష్ట్రాల్లో కోట్లు పెట్టుకుంటున్నటువంటి కంపెనీలకి ఈ రాష్ట్రంలో ఉచితంగా పంచిపెట్టడానికి నీకెవడిచ్చాడు హక్కు? నీ సొమ్మిస్తున్నావా, లేకపోతే మీ తండ్రి గారు ఆస్తి ఇస్తున్నావా, లేకపోతే మీ నాన్నగారు సంపాదించిన ఆస్తి ఇస్తున్నావా? ఇది ప్రజల సొత్తు, ప్రజల డబ్బు, ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు. ఇవి ఇష్టానుసారంగా పనిచేస్తూ ఆంధ్ర మీరు చెప్పిన యాడ్ గురించి మీరు మంచి విషయాన్ని విశాఖ హక్కు, చెప్పండి. విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనేటటువంటి ఒక సెంటిమెంట్ తో కూడినటువంటి విశాఖ ఉక్కులో పనిచేస్తున్నటువంటి కార్మికుల జీవితాలతో కూడా అపహాస్యం చేసేలాగా నిన్న జరిగిన యాక్సిడెంట్ లో తను మాట్లాడిన విధానం చూసారా? ఒక మంత్రిగా, ఒక ముఖ్యమంత్రి కుమారుడుగా, సకల విఫల శాఖ మంత్రిగా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నటువంటి ఈ లోకేష్ గారు నిన్న మాట్లాడినటువంటి మాటలేంటి? మీ ఇంట్లో ఎవరైనా చచ్చారా, ఎవరైనా చనిపోయారా అని లెక్కలేని విధంగా అపహాస్యం చేసేలాగా బాధ్యత లేకుండా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఈ ప్రభుత్వంలో ఉంటే ప్రశ్నిస్తానని ఇంకొక వ్యక్తి పార్టీ పెట్టి ప్రశ్నిస్తాననేటటువంటి ముసుగు వేసుకొని చెగువీరాని లేకపోతే ఇంకొకరిని మదర్ తెరీసా బొమ్మలు పెట్టుకొని మోసం చేసి ఇవాళ లింగమనేని రమేష్ అనేటటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి స్థలంలో పెద్ద ఆఫీస్ కట్టించుకుంటూ జనసేన అనేటటువంటి పార్టీ పెట్టి ఆ జనసేన ముసుగులో లింగమనేని రమేష్ అనేటటువంటి వ్యక్తికి, తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తికి రాజ్యసభ కట్టుబెట్టినటువంటి ఈ ప్రభుత్వానికి 0 మార్కులు కాక ఎన్ని వేయాలి? ఈ రాష్ట్రంలో ఒక దళితుణ్ణి రాజ్యసభకు పంపించినటువంటి ఒకే ఒక్క ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. బాబురావు గారిని రాజ్యసభ అత్యంత గౌరవప్రదమైనటువంటి రాజ్యసభ సీట్ ఇచ్చి ఒక దళితుణ్ణి రాజ్యసభకు పంపిస్తే ఇవాళ ప్రజలకి మేలు చేయనటువంటి, ప్రజలతో సంబంధాలు లేనటువంటి, ప్రజా జీవితాలతోటి వ్యాపారం చేసేటటువంటి వ్యక్తులకి సానా సతీష్ ఎవరండి? ప్రజా జీవితంలో ఉన్నాడా? ప్రజలకి ఏమన్నా మంచి చేశాడా? ప్రజలకి ఏమన్నా పోరాటాలు ప్రజల కోసం చేశాడా? ఇలాంటి వ్యక్తుల్ని తీసుకెళ్లి రాజ్యసభ సభ్యులు ఇచ్చేటటువంటి ఈ కూటమికి 0 మార్కులు కాక ఎన్ని వేయాలండి? నిర్మించి ఫిషింగ్ హార్బర్లను ఏర్పాటు చేసి మత్స్యకార సంపదని పెంపొందించి మత్స్యకార వృత్తి చేసేటటువంటి వాళ్ళని బాగు చేయడానికి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పోర్టుల్ని, ఆ హార్బర్లని ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేస్తూ ఈ వ్యాపారాలకి ఒడిగడుతున్నటువంటి కూటమి నేతలకి, కూటమి ప్రభుత్వానికి 0 మార్కులు కాక ఎన్ని మార్కులు? ఒక్క పాయింట్ కూడా రాదా? ప్లస్ పాయింట్స్ ఏమీ లేవా? సింగిల్ పాయింట్. చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే వెన్నుపోటు తప్ప మరొకటి ప్లస్ పాయింట్ అనేది లేనే లేదు. ఈ రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు. గతంలో మీ నియోజకవర్గంలో జనస్పందన ఎలా ఉంది సార్? మీ నియోజకవర్గంలో మీరు అన్ని మైనస్ ఉన్నాయి సార్ కదా, జనం ఏమైనా రోడ్డు పైకి వచ్చారా? ఎలా ఉంది? విపరీతంగా జనసందోహం ఈ రోజు రోడ్ల మీదకి వచ్చేసి ధర్నా కార్యక్రమం చేపడితే అద్భుతమైనటువంటి స్పందన. దాదాపు 10,000 మంది పైచిలకు రోడ్డు మీదకి వచ్చారంటే ఎంత వ్యతిరేకత ఉంటే 2 లక్షల మందిలో 10,000 మంది బయటకు వస్తారు చెప్పండి ఒకసారి. అది కూడా ఒక చిన్నపాటి కార్యక్రమానికి 10,000 మంది రోడ్ల మీదకి వస్తున్నారంటే 175 నియోజకవర్గాల్లో 5,000 నుంచి 10,000 మంది రోడ్డు మీదకి వచ్చారంటే ఎంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. అది కూడా తీవ్రమైన వ్యతిరేకత డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారి కొడుక్కి, చంద్రబాబు నాయుడు గారికి తో పాటు పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి తగులుతూనే ఉంది. మంత్రులు నిలదీసే రోజులు దగ్గర పడ్డాయి. ప్రజల్లో తిరగలేనటువంటి పరిస్థితి
ఈ కూటమి నేతలకి రాబోతుంది అనేది స్పష్టంగా సంకేతాలు కనపడుతున్నాయి. ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేక భావాన్ని చూపిస్తున్నారు. గతంలో కూడా ఇవాళ ఎట్లుందంటే సార్, ఒకవైపున జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, మరొక వైపున తెలుగుదేశం పార్టీ పరిపాలన, రెండు పక్కన పెట్టుకొని చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఒక్క మంచి కార్యక్రమం కనపడట్లా. కానీ ఎక్కడికి వెళ్ళినా చెప్పే మాటలే మళ్ళీ ఈ రోజు కూడా సభ పెట్టి మీది గొడ్డలి పార్టీ అనేటటువంటి విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం అయితే ఒకటి జరుగుతుంది. ప్రజల్లోకి బలంగా ఏం తీసుకెళ్లలేడు సార్ ఆయన. ఎందుకంటే గన్నుల పార్టీ, గొడ్డల పార్టీ, తెలుగుదేశం పార్టీ అనేది ముందు నుంచి ఉన్నటువంటి వ్యవహారమే. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు గారికి వ్యతిరేకంగా, చంద్రబాబు గారితో పోటీగా ఎదిగినటువంటి నాయకులు కాలగర్భంలో ఎందుకు కలిసిపోయారో ప్రజలందరికీ తెలుసు. అదే విధంగా వంగవీటి మోహన్ రంగా గారి హత్య గురించి హరిరామ జోగయ్య గారు గాని, తెలుగుదేశం పార్టీలో ఇతర నాయకులు గాని, కాంగ్రెస్ పార్టీలో నాయకులు గాని ఏమేం చెప్పారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎన్టీ రామారావు గారు ఎందుకు చనిపోయారో, ఎలా చనిపోయారో, ఎందుకు క్షోభపడ్డాడో, ఎలా తెలుగుదేశం వ్యవస్థాపకుడు తెలుగుదేశానికి సంబంధం లేకుండా ఇంకొక పార్టీని ఎందుకు పెట్టుకున్నాడో ప్రజలు చూడలేదా? ప్రజలు గమనించలేదా? చంద్రబాబు గారి మోసాలని కప్పిపుచ్చేటటువంటి కొన్ని పత్రికల్లో, పచ్చ పత్రికల్లో వచ్చేటటువంటి పిచ్చి రాతలు, పచ్చ మీడియా వ్యవస్థల్లో వచ్చేటటువంటి పిచ్చి వార్తలని చూసి ప్రజలు గతంలో మోసపోయారు. ఇవాళ జెన్జీ యువత పెద్ద ఎత్తున బయటకు వస్తుంది. ప్రజలకు చేసినటువంటి మంచి ఏంటో మోసం ఏంటో కనపడిపోతుంది. డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద ప్రతి ఒక్కరు వీళ్ళని వేలెత్తి చూపుతున్నారు, వీళ్ళ విధానాలని ఎండగడుతున్నారు, కడిగి పారేస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి గతంలో వచ్చినట్టుగా ఇంకొక వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే చంద్రబాబు గారి మోసాలు ఇవాళ కనపడుతున్నాయి. ఉద్యోగాలు అమ్ముకుంటున్నది, డిఎస్సి లో జరిగినటువంటి దగా ఏంటో ప్రజలు గమనిస్తున్నారు. మద్యం ఏరులై పారుతుంది గ్రామాలలో. సంపాదించినటువంటి డబ్బంతా కూడా మళ్ళీ మద్యం రూపంలో కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి. మట్టి దగ్గర నుంచి ఇసుక దాకా వ్యాపారాలు చేసుకుంటుంది కేవలం తెలుగుదేశం నాయకులే తప్ప మరొకరు కాదనేది అందరికి తెలిసినటువంటి సత్యం. 2 సంవత్సరాల్లో కేవలం ఒక డిఎస్సి తప్ప ఇంకొకటి ఇవ్వలేకపోయాడు. అది కూడా సూట్ కేసులకు ఉద్యోగాలు అమ్ముకున్నారనేటటువంటి పెద్ద ప్రచారం బయటకు వచ్చింది. ఐడియాలు బయటకు వచ్చాయి. అర్హత లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు పొందారు. 421 స్పోర్ట్స్ కోటా కింద వచ్చినటువంటి ఉద్యోగాలు, అనేక అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులు. కాబట్టి 0 మార్కులు తప్ప సింగిల్ మార్క్ వచ్చే అవకాశం కూటమి ప్రభుత్వానికి లేదు అనేది మాత్రం వాస్తవం. రైట్. రామ్నాథ్ గారు, ఒక 1 minute లో కన్క్లూడ్ చేయండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం 2 ఏళ్ల వైఫల్యాలు, కూటమి ఫెయిల్యూరు అని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కదా, నిజానికి ఈ వైఫల్యము లేకపోతే ఫెయిల్యూర్ అన్నది కేవలం చంద్రబాబు నాయుడు గారికే పరిమితం అవుతుందా? దీంట్లో పవన్ కళ్యాణ్ గారి భాగస్వామ్యం కూడా ఉన్నట్టు అవుతుందా? మొత్తం దీని బాధ్యత అయితే ముగ్గురు తీసుకోవాల్సిందే. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాల్సిందే, పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాల్సిందే, బీజేపీ తీసుకోవాల్సింది. అయితే ఈ నిర్ణయాలన్నింటినీ చంద్రబాబు నాయుడు గారే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ఈ నిర్ణయం తప్పు, ఈ నిర్ణయం కరెక్ట్ అనే స్థితిలో ఉన్నారని అయితే నేను అనుకోవడం లేదు. ఆయన ఏదో నడిపేసుకుంటున్నారు. చివరికి ఇప్పుడు ఆయన పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని కొడుతున్నా సార్, మమ్మల్ని కొడుతున్నారు సార్ అంటే మీరు సర్దుకోవాలంటున్నారు. కానీ నేను మాట్లాడతాను చంద్రబాబు నాయుడు గారితో, కనీసం అలా కొట్టకుండా చూస్తానని కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. చివరికి ఎంతవరకు వెళ్ళిపోయారు? ఎక్కడ తెలుగుదేశం పార్టీని వదులుకోవాల్సి వస్తుందో అని చెప్పి, నేను తెలుగుదేశం పార్టీనైనా వదులుకోను కానీ సొంత వర్గాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేశారు కదా. ఎంతకాలం నన్ను బెదిరిస్తారు, ఓట్లు పోతాయని అని డైరెక్ట్ గా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులకే పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చారు కదా. సో పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయన ఇంకా ఒంటరిగా వెళ్ళడానికి ఎక్కడ సిద్ధంగా లేరు. టీడీపీతో కలిస్తే కనీసం ఎమ్మెల్యేగా గెలవడం ఇలాంటి అవకాశాలు ఉంటాయన్న దాంతో ఉన్నారు. కాబట్టి ఎవరు ఎన్ని చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు విడిపోరు. పవన్ కళ్యాణ్ గారు టీడీపీతోనే ఉంటారు. దీని ప్రభావం ఆయన కూడా వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా అనుభవిస్తారు, గ్యారంటీ. దాంట్లో అనుమానం ఏం లేదు. కాకపోతే ఏంటంటే పబ్లిక్ లో ఏర్పడిన ఒపీనియన్ ఏంటంటే ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చింది ఫస్ట్ టైం. ఆయన ఎప్పుడు కూడా ఎవరు ఊహించని పాలసీలు తీసుకొని వచ్చారు. కానీ వాటన్నిటిని కూడా, ప్రతి పాలసీ కూడా ఎదురు తగ్గుతుంది, మిమ్మల్ని మీ జీవితాన్ని నాశనం చేస్తుంది అని నమ్మించడంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఆ నమ్మి పబ్లిక్ ఓట్లు వేశారు. కానీ ఈ 2 ఏళ్ళు చూసిన తర్వాత పబ్లిక్ అసలు విషయం అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏదైనా హఠాత్తుగా ఒక విపత్తు వస్తే, మా కుటుంబానికి ఏదో పెద్ద అనారోగ్యం వస్తే తప్పనిసరిగా ఆరోగ్యశ్రీ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్తే తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది అనే ధీమా ఉండేది. ఇప్పుడు పబ్లిక్ లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ ధీమా అనేది కోల్పోయారు. కాబట్టి
దీని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ మీద వచ్చే ఎన్నికల్లో. పబ్లిక్ అన్న వాళ్ళు తెలుగుదేశం పార్టీ నుండి మానసికంగా మెల్లగా విడిపోతూ ఉన్నారు. రైట్. థ్యాంక్ యూ సార్ రామ్నాథ్ గారు చర్చలో పాల్గొన్నందుకు. సారీ మ్యామ్, మీతో మళ్ళీ మాట్లాడించలేకపోయాను, సమయం మించిపోయింది. ఉషశ్రీ చరణ్ గారు థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు. అలాగే తాటిపర్తి చంద్రశేఖర్ గారు థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.